ఇంకొక డాన్స్ మాస్టర్ మరి దినేష్ కూడా మనతో పాటు ఉన్నాడు. మరి ఎప్పటి నుంచో మరి ఇటువంటి వారి విషయంలో మన ఆలోచన కలిగి మరి ఒక తరబిదిలో తీసుకెళ్ళిన ఆలోచనతో ఉంటూ మరి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన మరి దినేష్ మరి డాన్స్ మాస్టర్‌గా సుపరిచితులు ఎప్పటి నుంచి మరి సిటీవీకి. అయినప్పటికీ కూడా ఈరోజు మన మీడియాకి మరి దొరకడం ఒక అవకాశం అని చెప్పాలి. మరి తనతో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. దినేష్ గారు చెప్పండి. మీరు ఎప్పటి నుంచో ఈ డాన్స్ అనేది ఒక ఫేమ్‌గా పట్టుకొని ఈరోజు నిజంగా మీ యొక్క డాన్స్ కళను నిజంగా అంటే ఇక్కడ ఇటువంటి వారికి నేర్పడంలో ఒక ప్రావీణ్యత మీరు చూపిస్తారని చెప్పాలి. ఏమంటారు? ఖచ్చితంగా సార్. నేను ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అండి. నాకేంటంటే ఇలాంటి వాళ్ళకి నేర్పించాలి. సో, ఇలాంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి అనుకున్న టైంలోన నేను మొత్తం మన వైజాగ్‌లో కొన్ని ఇలాంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయంటే నేను తీయడానికి వచ్చినప్పుడు సో, నాకు ఒక 3, 4 తిరిగాక ఇక్కడ కనిపించారు. సో, మోస్ట్‌లీ అందరూ కూడా నన్ను ఏంటంటే తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం అనే టైప్‌లో అన్నారు. బట్ శ్రీనివాస్ సార్ ఏంటంటే టక్కున నాకు "ఓసారి మీరు రేపు రండి చూద్దాం" అని చెప్పాక ఇక్కడ రాగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. వీళ్ళకి ఎంత హార్డ్‌గా ఉంటది ఏంటి? బట్ చెప్పాలి ఎలాగైనా. ఎందుకంటే మనుషులు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చెప్పాలని ఒక ఆలోచనతోని. సో, ఫస్ట్ నేను స్టార్ట్ చేశా. బట్ ఏంటంటే పిల్లలు చెప్పగానే చాలా నీట్‌గా అందుకున్నారు. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే వీళ్ళు పెట్టిన డిసిప్లిన్ అంతకుముందు మన వెంకట్ సార్ కూడా అన్ని సంవత్సరాల ముందుగా వాళ్ళకి ఇచ్చినట్టు కోచింగు. సో, వాళ్ళెలా అంటే సార్ చెప్పినట్టు ఒకసారి చెప్పి మేము మర్చిపోతామేమో. బట్ అసలు మర్చిపోరు. డిసిప్లిన్ కూడా చాలా నీట్‌గా ఉంటది. మనం రాగానే అసలు నిజమైన ప్రేమ అంటారు గానీ ఇది నిజమైన ప్రేమ. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రేమ ఎంత కల్మషం అంటే కల్తీ లేని ప్రేమ వీళ్ళ దగ్గర నుంచి. ఆ మాట్లాడే విధానం నేనెప్పుడొచ్చినా నేను సంథింగ్ బయటికి హైదరాబాద్ వెళ్ళినా, అక్కడికెళ్ళినా వచ్చినా నేను బయట నుంచి కూడా స్టాఫ్ గాని, పిల్లలు గాని, సార్ గాని ఎప్పుడు కూడా మాకోసం అవేం ఉండదు. సార్ మీరు తిన్నారా లేదా? ముందు తినండి. ముందు చెయ్యండి. సో, వీళ్ళు అంత నీట్‌గా ఉంటారు. అంత ప్రేమ చూపిస్తారు. సో, ఏదైనా సరే గాని వీళ్ళు ఈవెంట్‌కెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవుతుందంటే నాట్ ఓన్లీ మా డాన్స్ అంటే మేము డాన్సరే కాదు, పిల్లలే కాదు, స్టాఫ్‌తో సహా మోస్ట్‌లీ అందరూ ఒక్కొక్కళ్ళు సగం 20%, 20% మొత్తం అందరూ కలిసాక ఒక 100% అవుతుంది. సో, నాది నేనే చెయ్యాలి అని వీళ్ళకి కాకుండా మీరే చేయాలి వాళ్ళది అనుకోని కాకుండా మొత్తం మాది అనుకోని అందరూ చేస్తారు. సో, అది నాకు బాగా నచ్చిందిక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కోసం చెప్పాలాయన. ఆయనెప్పుడు కూడా నేను కొన్ని సార్లు నాకు రావడానికి అవ్వకపోయినా ఆయన అప్పుడప్పుడు ఫోను చేస్తూ చెప్తూ మంచి మోటివేషన్ ఇస్తుంటారు. రీసెంట్‌లీ నేను హైదరాబాద్ ఎళ్ళేటప్పుడు నాకసల అంటే మనీ లేదు సార్ నేను ఇలా ఇబ్బందిలో ఉన్నానండి కొద్దిగా అనగానే టక్కున నేను అడిగిందే తక్కువ దానికి ఎక్స్‌ట్రా పే చేశారు నాకాయన. సో, అంటే ఆయన అంటే ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో, థాంక్ యూ సో మచ్ సార్ కూడా. థాంక్స్ రైట్. అండి. రైట్. రైట్. అలాగే దినేష్ గారు. అంటే వచ్చినప్పుడు మేము కొంతమందిని అబ్జర్వ్ చేశాం. అందులో మెయిన్ థింగ్ చాందినిని. ఎందుకంటే చాలా ఆహ్, వచ్చిన కాడి నుంచి నేను తన్నే చూస్తున్నాను. తను చేస్తున్న డాన్స్ నిజంగా అమోఘం. గమనించాలి. ఎందుకంటే తన యొక్క పాదాలు గాని, తన చేతులు గాని, తన ఐస్ గాని అంటే ఒక పర్ఫెక్ట్‌గా లేనప్పటికి కూడా నిజంగా అంటే ఎలా క్యాచ్ చేయగలుగుతుంది? మీరెలా నేర్పగలుగుతున్నారు? మీరు వెంకట్ గారు గాని, మీరు గాని ఎలాగా అంటే అటువంటి వారిని ఎలా ట్రీట్ చేయగలుగుతున్నారు? ఇది స్టార్టింగ్ మామూలు విషయం కాదు కదా! ఖచ్చితంగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఈ డాన్స్ మాస్టర్‌గా మాకు నార్మల్ పర్సన్స్‌కి ఒక 3 ఇయర్స్ కిడ్ గాని, లేదా ఒక 70 ఇయర్స్ ఓల్డ్ గాని, ఆ! సో వాళ్ళకి చెప్పాలంటే కనీసం బాడీ లాంగ్వేజ్ చూసుకుంటాం. ఆ! బట్ వీళ్ళకి చెప్పాలన్న బాడీ లాంగ్వేజ్ తీసుకుంటా గానీ, ఇందులోనే అందరూ సేమ్ టైప్‌లో ఉండరు. సో ఒక్కొక్కళ్ళనేది ఒక్కొక్క రిథమ్‌లో ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్యాచ్ చేయాలంటే మాకు కొద్దిగా కష్టంగానే ఉంటది. బట్ మేమొక 3 టైప్స్ అనుకుంటా. వీళ్ళకి ఫస్టు ప్రీ ప్రైమరీ టైప్ నుంచెళ్తాం. తర్వాత ప్రైమరీ టైప్ నుంచెళ్తాం. తర్వాత ఒక ఫాస్ట్ అండ్ అలా అనుకోని చూస్తాం. సో, అక్కడి నుంచి కొద్దిగా చేస్తున్నారంటే ఇక్కడికొస్తాం. ప్రీ ప్రైమరీ కొద్దిగా కంప్లీట్ అయితే ప్రైమరీ. అక్కడి నుంచి కొద్దిగా ఫస్ట్. సో, అలా కొద్దిగా సో, వాళ్ళకి బాగా అలవాటయిపోయింది ఇప్పుడు. ఇప్పుడెలా అంటే వీళ్ళసలు నార్మల్ పర్సన్స్ కూడా బాగా చేస్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా కొద్దిగా మర్చిపోతారేమో గానీ, వీళ్ళకలా ఉండదు. అదే. నేనెప్పు అంటే నార్మల్ పర్సన్‌కి 10కి 10 సార్లు చెప్పాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు. నెగ్లిజెన్స్ టైమింగ్ ఉండదు. ఏముండదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆళ్ళు నచ్చినప్పుడు వస్తారు. నేర్చుకున్న తర్వాత బయటికెళ్ళిపోతారు కూడా. కానీ ఇక్కడ అంటే నార్మల్ పర్సన్ కూడా నేర్చుకోలేని యొక్క విధంగా ఈరోజు డాన్స్ చేస్తుంటే అంటే మేము కూడా చూసి మేము చాలా అంటే మేము ఇన్‌స్పైర్ అయ్యాం. అంటే ఇలా కూడా ఉంటదా? అంటే మాస్టర్‌లు అంటే ఎలాగైనా నేర్పగలరని అంటే దాన్ని మీ ఇరువురిని చూస్తే మనకు అలా అనిపిస్తది. దాన్నేమంటారు? అంటే మోస్ట్‌లీ మాదని చెప్పలేం సార్. మాదొక 40, 50% ఉండొచ్చు. బట్ మిగిలింది పిల్లలు. ఎందుకంటే వాళ్ళంత నార్మల్ పర్సన్స్ కూడా అంత కాన్సంట్రేషన్ పెడితే ఏ మాస్టర్‌కైనా సరే గాని, ఏ ఫీల్డ్‌లో కూడా ఏ టీచర్ కూడా పిల్లలు కాన్సంట్రేషన్ పెడితేనే చెప్పడానికి ఎక్కువ ముందుకొస్తారు. అలాంటిది మేము ఇలాంటోళ్ళని చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూపించేటటువంటి ఇది చెయ్యాలని ఒక ఇంట్రెస్టు, ఎంత చెప్పినా పట్టుకొని మళ్ళీ దాన్ని మర్చిపోకుండా చేయాలని ఒకళ్ళు చేసిన కోఆర్డినేషన్ అసలు వీళ్ళు తప్పిపోవాలి. కానీ తప్పిపోకుండా చాలా పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేస్తారు. ఒకళ్ళకొచ్చినా సరే గాని అంటే వీళ్ళుని వీళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉంటది సార్. సో, ఆ విషయంలో మేము మరి మెచ్చుకుంటాం. ఇలాంటి నడుపుతున్న మరి శ్రీనివాస్ గారిని అంటే తీసుకుంటే, అంటే ప్రభుత్వాల నుంచి కూడా ఎటువంటి సదుపాయాలు లేవు. సహాయ సహకారాలు కూడా లేవు. అయినప్పటికి కూడా ఇంతమంది టీచర్‌ని, ఆయాల్ని వీళ్ళందరిని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. నిజంగా అటువంటి వారికి మరి ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయడానికి అంటే ముందుకు రావట్లేదు?
అది మరి ఏమో తెలీదు సార్. కానీ అసలా అంటే మామూలుగా ఒక మనిషి ఒక రూపాయి, రూ. 10 పెట్టాలంటేనే చాలా వరకు ఆలోచిస్తాడు. ఒకవేళ పెట్టినా కూడా అది కొంతవరకు మాత్రం 10, 20 ఇస్తాడు. ఆ రోజుకి అయిపోయింది. ఆ! కానీ ఇంతమందిని ఒక 18 ఇయర్స్ నుంచి నడిపించడం అనేది దట్స్ నాట్ ఎన్ ఈజీ. అందులోను ఆయన ఒక్కళ్ళు నడిపించడం అనేది ఇంకా చాలా కష్టతరమైనది. అందులో చెప్పారు కదా సార్, నేను కూడా చూసానండి. స్కూల్ మొత్తం బ్యాన్ చేశారది. సో, ఖచ్చితంగా మన స్కూల్‌కి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆహ్, ఈసారైనా కొద్దిగా చూసి పిల్లల్ని అసలు నార్మల్ పర్సన్ చాలా చేస్తున్నారు. సో, ఈ పిల్లల కోసమని కొద్దిగా ఆలోచించి పిల్లలకి కొత్తగా ఏమైనా సరే కల్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మరి అలాగే మరి అసల వీరు ఈ డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కీర్తి వీళ్ళు చదువులు కూడా నేర్చుకుంటున్నారు. ఓ పక్క అంటే డాన్స్‌లే కాదు ఏవైతే నేర్చుకోవాల్సిన నేర్చుకోవడంతో పాటు మరి చదువు మెయిన్ ప్రాముఖ్యం గనక అది నేర్పడం మామూలు విషయం కాదు. అది నేర్పడానికి మరి గత 5 సంవత్సరాల నుంచి సీనియర్‌గా ఉన్న మరి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు చెప్పండి ఎలా ఉన్నారు? ఏంటి సంగతి? ఎలా నడిపిస్తున్నారు వీళ్ళని? అసలు ఏ విధంగా ఈళ్ళని ట్రీట్ చేయగలరు? ఈ ఈ మా స్కూల్‌లోని మొత్తం అంతా కలిపి 220 మంది పిల్లలున్నారు సార్. మరి